ఇది ఎన్డీఏ విధానపరమైనటువంటి నిర్ణయం అంటున్నారు. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అయితే మన రాష్ట్రంలో ఇది ఇంతకుముందు కన్నా ఈ మధ్యన ఎక్కువ పాపులర్ అయింది. ఈ పదం దాదాపుగా సామాన్యుడి దాకా చేరింది ఎప్పుడైతే మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో నిర్వహించాలి అనే ఒక పాలసీ డెసిషను ఏపీ గవర్నమెంట్ తీసుకున్న సందర్భంలో. అయితే దీనికి నిధుల కొరత అని చెప్పేసి మొదట చెప్పినా కానీ అది వాస్తవం కాదు. నిధుల కొరత అయితే అది పెద్ద సమస్య కాదు ప్రభుత్వం నిర్వహించడం అనేది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక పాలసీ డెసిషన్, నీతి ఆయోగ్ రికమెండేషన్స్లో భాగంగా అది మెడికల్ కాలేజీ అంశానికి సంబంధించి. కానీ ఈరోజు చూస్తే పీపీపీ విధానంలో ఈ భారీ స్థాయి ప్రాజెక్టులు, ముఖ్యంగా జాతీయ రహదారులు అవ్వచ్చు, పోర్ట్స్ అవ్వచ్చు, సీపోర్ట్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా భారీ ఎత్తున నిధులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో ప్రైవేట్ని కూడా దీంట్లో భాగస్వాములు చేయాల్సిందే అని రాష్ట్రం కూడా కేంద్రం కూడా రాష్ట్రాలను ప్రోత్సహించేలా మరి 20% వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ని ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తే ఏపీ మాత్రం దీంట్లో ఈ మొత్తం పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్టులో 30% ఆంధ్రప్రదేశ్ చేయడానికి ముందుకు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. మరి మిగిలిన రాష్ట్రాలు ఈ స్థాయిలో ఎందుకని అంత ఊపుగా అంత స్పీడ్గా పోయాయి? ఏపీనే ఎందు గురించి ఈ విషయంలో అందరికన్నా స్పీడ్గా ఉంది. సరే, మెడికల్ కాలేజ్ అంశం అయింది అనేసరికి అది కాస్త వివాదాస్పదమే. వై? బికాజ్ ఇట్స్ రిలేటెడ్ టు హెల్త్ ఇండస్ట్రీ, హెల్త్ కాబట్టి. సో ఆల్రెడీ ప్రైవేట్ అనేది కొత్త కాదు మిగిలిన అంశాల్లో. సో దీన్ని ఎలా చూడాలి సార్? మీరు యాజ్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీగా, ఈవెన్ మీ రాష్ట్రం కర్ణాటకలో కూడా ఏమి మెడికల్ కాలేజీలనే పీపీపీ విధానాలు కట్టడానికి మీరు కూడా ముందుకు వచ్చారు. సో ఆర్ యూ వెల్కమింగ్ దిస్ ఆర్ యూ గాట్ ఎనీ కన్సర్న్స్? గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ పెద్దలు మన్నం కోటేశ్వరరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అన్న సురేందర్ నాయుడు గారు, అలాగే సిపిఎం నాయకులు అన్న వెంకటేశ్వరరావు గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతోటి మరి అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఈ తారక మంత్రాన్ని జపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈరోజు వాళ్ళు కూడా అదే విధంగా మోడీ గారు కూడా మరి ఈ తారక మంత్రాన్ని జపిస్తూ ఈ యొక్క ప్రైవేటీకరణ దిశగా మరి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఆ రోజు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు జాతీయకరణ చేస్తే ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఒక పక్కన నేతి బీరలో నెయ్యి చందంగా ప్రభుత్వాలేమో మరి తప్పదు, ప్రైవేటీకరణ దిశలోనే వెళ్ళాలా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతోటి ఒక మంచి పేరు పెట్టి మరి ముందుకెళ్తున్నామని చెప్తా ఉన్నారు. దాదాపు కేంద్ర ప్రభుత్వం మీరు చెప్పినట్లుగా నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా మరి ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రాష్ట్రాలు కూడా అనుసరించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ దిశగా వెళ్తా ఉంది. లేదు, నిన్న చూసారో లేదో, సిద్ధరామయ్య గారు మేము పీపీపీకి వ్యతిరేకం, మెడికల్ కళాశాలలో ఆ యొక్క పీపీపీ విధానంలో అమలుపరచమని చెప్పి క్లియర్గా మరి మంత్రివర్గ సమావేశంలో తీర్మానించినట్లుగా మనం చూసాం. ఇది వాస్తవం. కాంగ్రెస్ మాత్రం పీపీపీకి వ్యతిరేకం, ఇట్ ఈస్ క్లియర్. ఇది వాస్తవం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 976 ప్రాజెక్టులు పైప్ లైన్లో కేంద్ర ప్రభుత్వం పెడితే దాంట్లో 270 ప్రాజెక్టులు అంటే 30% రాష్ట్ర ప్రభుత్వమే ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. మరి అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఎలా ఉందంటే మీరు చెప్పినట్లుగా లక్షల కోట్ల ప్రాజెక్టులు కాదు, 25 లక్షల రూపాయలతో కూడినటువంటి మన ఛార్జింగ్ స్టేషన్లు, ఈవీఎం ఛార్జింగ్ స్టేషన్లు కూడా మనం ఈరోజు అది కూడా పీపీపీలో పెడతారంట. 25 లక్షల మరి ఛార్జింగ్ స్టేషన్లు, ఏదైతే పెట్రోల్ బంకుల్లాగా ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయో
దానితో పాటుగా 1000 కోట్ల ఖరీదు చేసినటువంటి విమానాశ్రయాలు కానీ, పోర్టులు కానీ, ఇవన్నీ మరి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పాఠశాలలు, ఇవన్నీ కూడా ఇంకా వైద్యశాలలు, వైద్య కళాశాలలు, ఇవన్నీ కూడా దాంట్లో పెట్టుకుంటా వెళ్తేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి ఎందుకంటే మనం చూసినట్లయితే మిగతా రాష్ట్రాలు కూర్చుకుంటేటైతే ఆంధ్రప్రదేశ్ 270 ప్రాజెక్టులు తీసుకుంటే, తమిళనాడు 70, మధ్యప్రదేశ్ 21, రాజస్థాన్ 12, జమ్మూ కాశ్మీర్ 57, తెలంగాణ 18. ఇది దీని పరిస్థితి. అలాగే రాష్ట్రం అదనంగా మరొక 185 ప్రాజెక్టుని మళ్ళీ పైప్ లైన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా, కేంద్రం ఇచ్చినటువంటి 200 ప్రాజెక్టులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో 185 ప్రాజెక్టుల్ని పీపీపీ కింద తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ విధంగా కొనసాగుతూ ఉంటే అంతిమంగా ఏమవుతుంది? ఇప్పుడు ప్రైవేట్ పరమైనటువంటి పరిస్థితులు ఉండే కొద్ది చూసుకుంటా పోతే ఈ రాష్ట్రం కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఈ యొక్క వ్యాపారస్తుల చేతుల్లో, కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేసి, వీళ్ళేదో మేము మా బాధ్యత లేదన్నట్టుగా మరి రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించడం సమంజసం కాదు. ఇంకెందుకు? ఇంక ప్రజాస్వామ్యం ఎందుకు? రాజకీయాలు ఎందుకు? ప్రభుత్వాలు ఎందుకు? ఎవడో తాతా బిర్లాకో లేకపోతే అదాని అంబానీకో ఈ దేశాన్ని కట్టబెడితే అతనే వ్యాపారం చేసుకుంటాడు, అతనే పరిపాలన చేస్తాడు, ప్రజలకి ఏదో మరి 4 గింజలు ఇదిలిచ్చేసి వెళ్ళిపోతాడు కదా. ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? పరిపాలన ఎందుకు? 5 సంవత్సరాల ఎలక్షన్స్ ఎందుకు? ఈ వ్యవస్థలు ఎందుకు? ఈ గోల ఎందుకు? ఈ తతంగం అంతా ఎందుకు? నాకైతే అర్థం కాదు. ఎందుకంటే చంద్రబాబు గారు మరి ఎందుకు ఈ విధంగా, ఆయన పెద్ద ఆయన మరి అనుభవజ్ఞుడైనటువంటి నేత ఎందుకు పీపీపీ కోసం పరిగెత్తున్నాడో నాకు అర్థం కాదు. మాట్లాడితే కేంద్రం అంటాడు. ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ మధ్య కాలంలో, అంతే కదా. ఈయనే పెట్టాడు ఈ విధంగా చేస్తే బాగుంటుందని. ఈయనే కొత్త అన్ని నేర్పేది. ఈ మోడీకి నేర్పించే పని ఈ పెద్ద మనిషి చేస్తుంటాడు. అప్పుడు పెద్ద నోట్లు రద్దు నేనే చెప్పానంటాడు, ఇంకోటి నేనే చేశానంటాడు. మరి ఈయన కూడా ఏదో సామెత ఉంది, ఆ పని చేయలేక ఈయన మరి ఈ వాళ్ళకి అట్టబెట్టేటువంటి పరిస్థితులు మాత్రం చేస్తా ఉన్నాడు. నిజంగా దీన్ని చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మనం ఒకసారి చూసినట్లయితే ప్రాజెక్టు వచ్చేసి కేంద్ర పీపీపీ పైప్ లైన్లో రాష్ట్రం నమోదు చేసిన కీలక ప్రాజెక్టులు మూలాపేట పోర్టు, అలాగే రామాయపట్నం పోర్టు, తాడేపల్లిగూడెం, ఒంగోలు, తుని, నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్లు, ఎయిర్ స్ట్రిప్లు, ఈ విధంగా అనేకమైనటువంటి ప్రాజెక్టులు. విజయవాడ ఆటోనగర్ బస్టాండ్ అభివృద్ధి కూడా 154 కోట్లు అంట. 154 కోట్లు విజయవాడ ఆటోనగర్ బస్టాండ్ అభివృద్ధికి కూడా. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మరి ఏమనుకోవాలి మనం? ఈ ప్రాజెక్టులన్నీ కూడా అమరావతి ప్రపంచ స్థాయి క్రీడా నగరం అంట 550 కోట్లు, తిరుపతిలో ప్రపంచ స్థాయి క్రీడా నగరం 500 కోట్లు, తిరుపతి ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ అభివృద్ధి 495 కోట్లు, దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం డిశాలినేషన్ ప్లాంట్ 300 కోట్లు. ఈ విధంగా మరి ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టుల్లో ప్రైవేటు వాళ్ళ భాగస్వామ్యం కల్పించుకుంటా వెళ్తే పరిస్థితి ఏంటి? ఆ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎంతమందికి మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? ఎంతమంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? అలాగే ఈ కార్పొరేట్ శక్తులన్నీ కూడా వచ్చేసి ఈ దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వాళ్లే పెట్టుబడులు పెట్టేసుకుని ఈ దేశాన్ని మరొకసారి దోసుకొని పోసే పరిస్థితి ఏంది? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మరి జాతీయకరణ చేసిన ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ కూడా, ఈ రోజు ఈ ప్రభుత్వం ఏమో వచ్చిన కాడి నుంచి మోడీ మాట్లాడితే కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేటువంటి పరిస్థితి. అదాని అంబానీలకి దేశాన్ని మరి తాకట్టు పెట్టే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే మనమేం సమర్థించడం కాదు, ఏదో పక్కన అభివృద్ధి జరుగుతుంటా ఉంది, ఎన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, ఎన్ని జరిగిపోతే ఆహా ఊహా అని సంబరపడటం సమంజసం కాదు. ఎందుకంటే మనకు ఒక అనుభవం ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఏ విధంగా ఈ దేశానికి వచ్చి వ్యాపారం పేరుతో దోచుకొని వెళ్ళాడో, రేపు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పీపీపీ మోడ్లో మనం కనుక తీసుకొచ్చినట్లయితే, ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం టోల్ గేట్ల పరిస్థితి. ఆ రోడ్ల నిర్మాణానికి టోల్ గేట్ పెడితే ఆ టోల్ గేట్లు ఏ విధంగా దోచుకుంటారో మనం చూస్తున్నాం. 1000 కోట్లు ఏ విధంగా మరి టోల్ ఒలుస్తున్నారో మనం చూస్తూ ఉన్నారు. ఈ కార్లు కానీ, బైకులు కానీ, ఆ వెళ్ళేటువంటి బాటసార్ల దగ్గర నుంచి ఏ విధంగా మరి వసూలు చేస్తూ ఉన్నారు, దాని మీద ప్రజల మీద ఏ విధంగా భారం పడతావు చూస్తూ ఉన్నాం. ఇంకెందుకు ఈ ప్రభుత్వాలు? ఎందుకు మరి ఈ ప్రభుత్వాలు అవసరమే ఉంది? ఎవరో కార్పొరేట్ శక్తులకే వాళ్ళ చేతుల్లో పెడితే ఇది పోద్ది కదా. ఇది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మరి కేంద్రం ఏదో చెప్పిందని మోడీ ఎజెండాని అమలు పరచడం అనేది సమంజసం కాదు. ఇది
రాష్ట్ర ప్రజలు కీలిరిగి వాత పెడతారు, అది గమనించాలి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ప్రజలు చూశారు. అతను 5 సంవత్సరాల పాటు 3 రాజధానుల పేరుతో నాటకమాడి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడో, సంక్షేమం పేరుతోటి ఈ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా సంక్షోభం నెట్టి 10 లక్షల కోట్లు అప్పు చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో ప్రజలు గ్రహించారు. అందుకనే అతని కర్రు వాల్చి వాల్తో పెట్టారు. చూసాం, 11 స్థానాలకు పడిపోయారు. ఈరోజు చంద్రబాబు గారు ఏదో తెలివిగలవాడని చెప్పి, నేను ఎకనమిస్ట్ అని చెప్పి, ఆయన ఏదో పీపీపీ మోడ్లో నేను వెళ్తానని చెప్పి అనుకుంటే భ్రమాది. ప్రజలు ఈరోజు చూస్తూ ఉన్నారు, విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు ధరలు విపరీతంగా ఆకాశంలో మరి ఈరోజు ధరలు ఉన్నటువంటి పరిస్థితి. సామాన్య మానవుడు ఉప్పు, పప్పు, బియ్యం కొనుక్కోలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, ఇంటి బాడుగులు భరించలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, కరెంటు విద్యుత్ ఛార్జీలు కట్టలేని పరిస్థితి. ఈరోజు పిల్లలకి చదువు చెప్పించుకోవడానికి మరి ప్రైవేట్ స్కూల్లో చెప్పించుకోవడానికి ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, రైతులలో గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గ్రౌండ్ లెవెల్ ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పాలకుడు అనేవాడు సామాన్య మానవుడి యొక్క పరిస్థితిని, సామాన్య మానవుని యొక్క ఆలోచన విధానాన్ని పసిగట్టాల్సిన అవసరం ఉంది. ఆ నాడి తెలుసుకుని పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఎవడో మెప్పు కోసం ప్రైవేట్ కాలేజీలు వాళ్ళకి కట్టబెట్టడం, లేకపోతే పీపీపీ మోడ్లో 270 ప్రాజెక్టులు తెచ్చారు, మొత్తం 400 ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తానని చెప్పి నువ్వు చెప్పుకోండి. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల్లో ఏది మీ పరిపాలన? ఏం చేశారు మీ రాష్ట్ర ప్రజలకి? మా అడుగుతున్నాను, స్త్రీశక్తి పథకం ఏదని చెప్పి అడుగుతా ఉంది. నిన్ను చూసే ఉంటారు. ఏది స్త్రీశక్తి పథకం? సూపర్ 6 అన్నారు. ఏ పథకాలు? అసలు గ్యాస్ సిలిండర్ సంగతి ఏమన్నారు? ఉచితం అన్నారు. ఆ ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పుడు దిక్కులేని పరిస్థితి. ముందు 2 ఇచ్చిన తర్వాత ఏమైతే అర్థం కాని పరిస్థితి. డబ్బులు పడతాయి అన్నారు, అది లేదు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతా ఉన్నాయి. నిజంగా సురేష్ గారు, మనం మాట్లాడకూడదు కానీ విజ్ఞతగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటుంటే పథకాలను సపోర్ట్ చేయడం కాదు, వాస్తవాలు డొల్లతనం. ఇది ఎవరికి లబ్ధి చేకూరుతా ఉంది అంతిమంగా అనేది మనం ఆలోచించాలని చెప్పి సురేష్ గారు నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.